ఎంత అద్భుతం. How wonderful to worship with you, brothers. మీతో కలిసి ఆరాధించడం చాలా అద్భుతంగా ఉంది. May our worship be sweeter as a result of knowing the attributes of God. దేవుని గుణలక్షణములు తెలుసుకున్న కొద్దీ మన ఆరాధన మరింత మధురంగా ఉంటుందని గమనిస్తున్నాను. Right knowledge leads to right worship. సరైన జ్ఞానము ఆత్మానుసారమైన ఆరాధనకు దారితీస్తుంది. Studying theology as we're doing దేవుని గురించిన జ్ఞానం మనం ధ్యానించుకున్న కొలది starts with our minds. మొదటిగా మన మనసుతో స్టార్ట్ అవుతుంది. We learn, we study, మనం నేర్చుకుంటాం, మనం ధ్యానిస్తూ ఉంటాం. but it leads to our hearts to change. అయితే అది అక్కడ ఉండిపోకుండా మన హృదయాన్ని కూడా స్పృశించి మార్చడానికి ప్రయత్నిస్తుంది. We love God more because we know God better. మనం ప్రభువును తెలుసుకునే కొలది ఆయన మరింతగా ప్రేమించు వారిగా ఉంటాం. But not just our mind and our heart, right knowledge that starts here, goes here, also leads to our hands and feet for right action. మన జ్ఞానంతో మనసుతో మనం సంపాదించిన జ్ఞానం అలాగే మన హృదయం మార్చబట్టు వల్ల అక్కడే ఉండిపోకుండా మన చేతులతోనూ మన కాళ్ళతోనూ ఆయన సేవించు వారంలో కూడా ఈ దేవుని గురించి జ్ఞానం చేస్తుంది. I'll repeat again as I used it in a previous session. There's nothing greater for the human mind than the study of God. ఇంతకుముందు నేను చెప్పిన విషయాన్ని మరొకసారి చాలా చక్కగా చెబుతున్నాను, చూడండి, వివరిస్తున్నాను. దేవుని గురించిన జ్ఞానం కన్నా ఈ లోకంలో మించింది ఏది లేదు. Session 9, the jealousy of God. సెషన్ 9 చూసినట్లయితే దేవుని యొక్క రోషము. The purpose of this session is that God's jealousy is righteous. ఈ సెషన్ యొక్క ఉద్దేశము ఏంటంటే దేవుని రోషము నీతివంతమైనదని గుర్తించడం. I would also like to add, and this isn't in your notes, దయచేసి గమనించండి, మీ నోట్స్లో రాసుకుంటే చాలా బాగుంటుంది. అది ఆల్రెడీ ఉంది, దాన్ని అండర్లైన్ చేసుకోండి. but please write down to guard against idolatry. ఇది మనము వేరే వాటిని ప్రేమించకుండా ఉండగలుగుటకు దేవుని యొక్క రోషం ఉపయోగపడుతుందని రాసుకో. మనము వేరే వాటిని విగ్రహారాధనకు అన్నారు, ఐడోలేటరీ. ఇన్ తెలుగు దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ వెరీ వెరీ డిఫరెంట్లీ. సో వేరే వాటిని మనం ప్రేమించుకున్నట్టు, దేవుని కన్నా వేరే వాటిని ఎక్కువగా ప్రేమించుకున్నట్లు దేవుని యొక్క రోషము ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ రాసుకున్నారు. Our outline, the first step, is what is the jealousy of God? మొదటిగా దేవుని యొక్క రోషము అనగా ఏమిటి అని మనం తెలుసుకుందాం. Number 2, understanding jealousy in human beings. ఆ తర్వాత రోషము మరియు మానవుల స్థితి గురించి కూడా అవగాహన చేసుకోవాలి. And number 3, as we've been doing, how the jealousy of God affects our lives and ministry. దేవుని యొక్క రోషము మన జీవితాలను, మన పరిచర్యలను ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాలను గమనించాలి. There's many texts that speak on the jealousy of God. ఈ యొక్క తీసుకునబడిన వాక్యం భాగము దేవుని యొక్క రోషం గురించి మాట్లాడుతుంది. But let's hear from the living word of God, Exodus chapter 20, verses 4 and 5. జీవం గల దేవుని వాక్యమును మనం గమనిద్దాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని ఎలయనగా నీ దేవుడినైన యెహోవాకు నేను రోషము గల దేవుడు నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. This is the word of the Lord for us. ఇది దేవుని వాక్యం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థించండి. Father in heaven, help us as we study. పరలోకమందున మా తండ్రి, ఈ వాక్యం చదువుతుండగా మిమ్మల్ని తెలుసుకు సహాయం దయచేయండి. Help us to understand this attribute, your jealousy. నీ యొక్క గుణలక్షణంలో ఒకటైన మీ యొక్క రోషమును గ్రహించుటకు సహాయం చేయండి. Lead us to deeper devotion of you. ప్రభువా, మరింత లోతుగా మిమ్మల్ని అనుసరించి మీ యొక్క భయభక్తి కనిపించడానికి సహాయం చేయండి. To love what you love and hate what you hate. ప్రభువా, నువ్వు ప్రేమించు వాటిని ప్రేమించగలిగినట్లుగా, నువ్వు ద్వేషించు వాటిని నేను కూడా ద్వేషించినట్లుగా సహాయం చేయండి. Help us by your Spirit. మీ ఆత్మ సహాయం కోరుతూ ఉన్నాము తండ్రి. In Jesus' name, amen. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Okay, so we're looking at this text here from Exodus 20. This is the 10 commandments that we've landed in. What commandment number is this?
20వ అధ్యాయంలో మనము ఈ 10 ఆజ్ఞల్లో మనం చూస్తున్నాము. ఈ ఆజ్ఞ యొక్క నెంబర్ ఏంటో మీరు చెప్పగలరా? Hold it up. Which number? Second commandment, you shall not make a graven image. అవునా కాదా? ఇది 10 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞలో భాగంగా ఈ వాక్య భాగము రాయబడింది. నీవు ఏ విగ్రహమైనను నీవు చేసుకొనవద్దు. Just remember, when we understand the law of God, and we're using the law of God today, the moral law, ఈ దేవుని యొక్క ఆజ్ఞను చూసినప్పుడు, దేవుని యొక్క నైతిక ఆజ్ఞలను మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నప్పుడు, we should understand that the law has multiple purposes. ఈ ధర్మశాస్త్రం, దేవుడు అనుగ్రహించిన ఈ న్యాయము చాలా విభిన్నమైన దృక్పథాలు కలిగి ఉందనే విషయాన్ని గమనించాలి. Remember from previous session 1, we see our sin. ఈ రోజు మొదటి సెషన్ లో భాగంగా మనం ఆయన ఆజ్ఞల వెలుగులో మనము మన పాపములను కనుగొన్నాము అని మనం చూసాము. It drives us to the Lord Jesus Christ as our Savior. మన పాపి అని గ్రహించినప్పుడు ఇదిగో రక్షకుడైన యేసు ప్రభువుకు రావడానికి ఆజ్ఞలు సహాయం చేస్తున్న విషయాన్ని గ్రహించాము. But once you're born again, the law is a light to your path, directing your steps. మనము ఒక్కసారి రక్షింపబడిన పిదప ఈ ఆజ్ఞలు అన్నవి యేసు ప్రభువు మరింత అంటుకట్టుబడి ముందుకు సాగడానికి సహాయం చేసిన విషయాన్ని చెబుతూ ఉన్నాను. So God has said not to make a graven image. దేవుడు చెబుతూ ఉన్నాడు, నువ్వు విగ్రహము ఎటువంటిది ఏం చేసుకోకూడదని, not to bow down, వాటికి నువ్వు సాగిలు పడకూడదని చెబుతున్నాడు. because He is a jealous God. ఎందుకు అంటే ఆయన రోషము గల దేవుడు. So we understand from the law that we are to serve Him rightly and follow Him by not making graven images, not having idols in our lives. మనం ధర్మశాస్త్రమును బట్టి మనం ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటికి ఆరాధించకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. Because He is a jealous God. ఎందుకనగా ఆయన రోషము గల దేవుడు. Let's define that. Defining the jealousy of God. The verse already states that we see God is a jealous God. ఈ యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది. దయచేసి గమనించిన ఆయన రోషం గలవాడు. We often think of the word jealous in a negative way. చాలా సార్లు అననుకూలంగా మనము ఈ యొక్క పదాన్ని మనం తీసుకుంటాం. And you're right to do so. It's understandable. అప్పుడప్పుడు ఓకే అనిపించవచ్చు, మరి నిజమే కదా, రోషము అంటే ఒక నెగిటివ్ టర్మ్ లానే కనిపిస్తుంది. Because of how we commonly use the word. సాధారణంగా పరిభాషలో మనము ఈ పదాన్ని ఆ విధంగా ఉపయోగిస్తూ ఉంటాం. Being jealous of somebody else or somebody else what they have. ఇక్కడ మనము అసూయ అనే పదాన్ని ఉపయోగిస్తుంటాం. ఒకరి పట్ల మనము రోషం కలిగి ఉంటూ అంటే మరి వాటిని కంట్రోల్ చేయాలనో లేకపోతే ఇంకొక వేరే విధంగానో నెగిటివ్ టెర్మినాలజీలో ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. But this is very different when we're talking about the jealousy of God. అయితే ఇక్కడ ఉపయోగించబడుతున్న ఈ పదం అనేది చాలా డిఫరెంట్, మరి యొక్క అర్థాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంది. The word is used positively when we talk about God. రోషము అనే పదం, యెహోవా రోషం గల దేవుడు అనే పదము ఇక్కడ చాలా సానుకూలంగా వాడబడింది. Just a general way of defining jealousy is this. It's about being fiercely protective of one's rights and possessions. జాగ్రత్తగా గమనించిన రోషం, దేవుడు రోషం గలవాడంటే ఏంటంటే తన హక్కులకు సంబంధించి, తన వారికి సంబంధించి చాలా రోషంగా, చాలా భద్రంగా కాపాడుకోవడం అనే విషయాన్ని సూచిస్తూ ఉంది. And this is true of God. God is a jealous God in that He is fiercely protective of what is His. అవునా, తనకు చెందిన వాటి గురించి చాలా భద్రంగా, చాలా బలవంతంగా, రోషంగా కాపాడుకున్న దేవుడుగా మనకు కనిపిస్తున్నారా. God therefore demands faithfulness of His people in regards to what is His rights and His possessions. తన హక్కులకు సంబంధించి, తనకు చెందిన వారిని గురించి, మరి వారి దగ్గర నుంచి నమ్మకత్వాన్ని కోరువాడుగా దేవుడు ఉన్నాడు. So we should ask then, well, what is God jealous of in this positive and fiercely protective way? What is God jealous of? సో సానుకూల పదంగా మనం తీసుకున్నాం, పాజిటివ్ దృక్పథంలో మనం దీన్ని చూస్తున్నప్పుడు దేవుడు వేటి విషయమై రోషం కలిగి ఉన్నాడు. First main point then is God is jealous for His own glory and honor. జాగ్రత్తగా గమనించిన ఒకసారి నా వైపు చూడండి. దేవుడు తన మహిమ కొరకు మరియు ఆయన ఘనత కొరకు రోషం గలవాడై ఉన్నాడు. He is jealous for His glory and honor.
We are right to say that God is for us. That's true. That's Romans 8:31. He's for us. అవును, మనం వాక్యంలో నుంచి రోమిలికి రాసిన పత్రిక 8:31 నుంచి మనం తీసుకుంటాం. అవునా కాదా? దేవుడు మన కొరకు ఉన్నాడు అని చెప్తాం. But before God is for us, God is for God. దేవుడు మన పక్షాన ఉన్నాడు, కానీ దానికంటే ముందు ఆయన ఘనత కొరకు, ఆయన మహిమ కొరకు ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. God is protective of His own glory and His own honor. అవి చాలా అమూల్యమైనవి కాబట్టి తన ఘనతను, తన మహిమను ఆయన చాలా రోషంగా కాపాడుకుంటాడు. There's nothing greater than the glory of God. ఆయన మహిమ కంటే గొప్పదంటూ ఈ లోకంలో ఏది లేదండి. There's nothing greater than the honor of His great name. అవునా కదా? ఆయన నామం కంటే గొప్ప నామం ఈ లోకంలో మరి ఏది లేదు. So it's right for Him to be fiercely protective of this. సో కాబట్టి ఆయన ఘనత, ఆయన నామం గొప్పవి కాబట్టి వాటిని కాపాడుకోవడంలో ఆయనకు ఆ హక్కు ఉంది. When God is glorified, in fact, we know life is better when God is glorified. అవునా? మీరు గమనించిన మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడినప్పుడు మన జీవితాలు చాలా బాగుంటాయనే విషయాన్ని మీరు గ్రహించి ఉంటారు. When His name is rightly honored, a family are happier, they're satisfied, they're joyful. ఆయన నామము ఘనపరచబడినప్పుడు మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అవునా కదా? మన Yes. కుటుంబాలు సమాధానంతో నిండి ఉంటాయి. You know it of yourself. God glorified in you. You are happy. నీకు తెలుసు, నువ్వే గ్రహించి ఉంటావు. దేవుడు నీ ద్వారా మహిమపరచబడినప్పుడు నువ్వు చాలా సంతోషంతో నిండి ఉంటావు. You are satisfied. నువ్వు సంతృప్తితో నిండి ఉంటావు. And so when God is glorified, His name is honored, this is right. He is right to be fiercely protective. అవునా కదా? ఆయన నామము, ఆయన మహిమ అన్నిటికంటే శ్రేష్టమైనవి, గొప్పవి కాబట్టి వాటిని కాపాడుకోవడంలో దేవుడు సరైన రోషము గలవాడిగా ఉన్నాడు. God is committed to His glory and honor. అవునా కాదు? ఆయన ఘనతను నిలబెట్టుకోవడానికి, ఆయన మహిమను కాపాడుకోవడానికి దేవుడు ఎప్పుడు పట్టుదల కలిగి ఉంటాడు. Please turn to Isaiah 42, verse 8 in your Bible. ఒకసారి మనం యెషయా గ్రంథం తీద్దాం అందరం. ఇక్కడ ఉంది కానీ మనం తీసి చూడటంలో చాలా గొప్ప సంతోషం ఉంటుంది. 42వ అధ్యాయము 8వ వచనం. Please read. యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. Many people think that God should share His glory with them. చాలా మంది ఏమనుకుంటారంటే తప్పుగా, దేవుడు తన మహిమను నాతో పంచుకోవాలని కోరుకుంటారు. Many people want in on His honor and His glory. చాలా మంది ఏమనుకుంటారంటే తప్పుగా, ఆయన నామంలో కొద్ది భాగం నాకు కావాలి, ఆయన గొప్పతనంలో కొద్ది భాగం నాకు చెందాలి, ఆయన మహిమ నాతో పంచుకోవాలనుకుంటారు. I remember one who was like that. నాకు ఒక వ్యక్తి తెలుసు అట్లా. What was his name again? That's right, Satan. అవునా? అట్లా కోరుకున్న వాళ్ళలో ఎవడు? సాతాను మొదటివాడు. He wanted in on God's glory and God's great name. అవునా? దేవునికి చెందవలసిన మహిమ తనకు కూడా చెందాలని ఆశపడిన వాడిగా కనిపిస్తుంది. But the Lord says, my glory I give to no other. బట్ దేవుడు చెప్తున్నాడు, ఇదే నా నామం, మరి ఎవరికి నా మహిమను నేను పంచుకున్న వాడిని కాదు అంటున్నాడు. His glory and honor are precious and should be protected. అవి ఆయన మహిమ, ఆయన నామం, ఆయన గౌరవం అవన్నీ కూడా అమూల్యమైనవి కాబట్టి అవి ఆ విధం చేతనే భద్రపరచబడాలి. As I said before, human beings are most happy, most satisfied when our lives give glory to God and we honor Him. మన జీవితాలు, మరొకసారి చెప్తున్నాను ఈ మాట, మన జీవితాలు దేవుని మహిమపరిచినప్పుడు చాలా సంతోషంగా ఉంటాయి, చాలా సంతృప్తిగా ఉంటాయి. So God's jealousy for His glory and honor is righteous. అవునా? సో ఆయన నామం కొరకు, ఆయన మహిమ కొరకు ఆయనకున్న రోషము చాలా నీతివంతమైందని ఇప్పుడు మనం గ్రహిస్తూ ఉన్నాం. We read also, thou art worthy, O Lord. మనం అక్కడ చెప్తూ ఉన్నాం, నువ్వు ప్రభువా, నువ్వు వీటన్నిటికీ అర్హుడువు అని మనం చూస్తూ ఉన్నాం. To receive glory and honor and power. ఇదిగో ఘనతయు మహిమకు ప్రభావంతో అర్హుడు నీవే అని మన వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. For thou hast created all things. నువ్వే వీటన్నిటిని సృష్టించున్నావని మనం గ్రహిస్తూ ఉన్నాం. And for thy pleasure they are and were created. అవునా కాదా? నీ ఉద్దేశం నిమిత్తమై ఇవన్నీ కూడా సృష్టింపబడి ఉన్నవని చాలా స్పష్టంగా మనం గమనిస్తూ ఉన్నాం. Everything created for Him for His great pleasure. అవునా కాదా? అవన్నీ సమస్తమును ఆయన ఎందుకు సృష్టించాడు అంటే ఆయన చిత్తమును బట్టి వీటన్నిటిని ఆయన ఘనత, మహిమ, ప్రభావములు పొందనర్హుడు అని మనం ప్రకటించుటకు సృష్టించబడ్డాయి. There's more to say on what God is jealous for. ఇంకా చాలా మనం తెలుసుకోవచ్చండి రోషం గల దేవుడు అంటే ఏంటో.
And this now is so important for you, for me, and our ministries. జాగ్రత్తగా గమనించండి. మనకు, మన జీవితాలకు, మన పరిచర్యకు దేవుడు రోషం గలవాడుగా ఉన్నటువంటి ఏంటో తెలుసుకోవడం చాలా అవసరం. God is jealous for his people. దేవుడు తన ప్రజల నిమిత్తమై రోషం గలవాడుగా ఉన్నాడు. He has sent his son to the cross. అది ఎంతంటే తన కుమారుని సిలువకు పంపించేటంతగా His perfect, sinless, righteous son to the cross. సంపూర్ణమైన, ఏ మాత్రం నిష్కలంకమైన, అవునా కదా, పరిశుద్ధుడైన ఆయన తన కుమారుడిని సిలువ మీద వధించుటకు ఆయన ఇష్టమైంది. To die a criminal's death that he did not deserve. ఒక అపరాధి ముందు మరణమును ఆయన ఏ మాత్రము అర్హత లేక, ఆయనకు ఏ మాత్రం చెందని వాడుగా ఉండినను ఆయన మరణమును పొందుటకు ఆయన ఎన్నుకున్నాడు. So that with the blood of his precious son he could obtain and purchase a people for himself. అమూల్యమైన తన కుమారుని పరిశుద్ధ రక్తము చేత తనకు ఒక జనాంగాన్ని సొత్తుగా చేసుకున్నట్టు తన రోషం కలిగిన దేవుడు ఆయన. We belong to no other. We have been purchased by his blood. అవునా, మనం దీంట్లో గ్రహిస్తున్నాం. మనము ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. అవునా కాదు? Yes. What a relationship we have with God. ఈ విషయాలు గ్రహించినప్పుడు ఆయనతో మనకున్న సహవాసం ఎంత ప్రభావవంతమైన ఉత్తమమైనది. That he saw sinners ఆయన పాపమును చూస్తూ ఉన్నాడు. and brought us into his family. అయితే వారిని దూరస్తులుగా ఎంచకుండా తన కుటుంబంలోనికి వారిని He's jealous for his family. అవునా కదా? ఆయన తన వారి ఏమైనారో తన కుటుంబం కొరకు ఆయన రోషం గలవాడిగా ఉన్నాడు. And rightly so. అవునా కదా? నిజమే కదా? ఆయన ఉండవలసిన వాడు. Are you not jealous, fiercely protective of your own family? ఓకే, నీ భార్య బిడ్డల కొరకు నువ్వు రోషం గలవాడిగా ఉంటావు కదా? That's how God feels about you. అవునా, మన అందరి కోసం అంతే రోషంగా దేవుడు ఉన్నవాడుగా ఉన్నాడు. That's how God feels about your congregation that He has put you in charge of. అవునా, నువ్వు నీ కింద ఎవరినైతే ఉంచాడో వారందరి గురించి కూడా దేవుడు అంతే రోషం గలవాడుగా ఉన్నాడు. God therefore demands of His people loyalty and full commitment to Himself. సో కాబట్టి ఈ కారణం చేత దేవుడు తన బిడ్డల్లో నుంచి పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని, విధేయతను ఆయన ఆశిస్తూ ఉన్నాడు. We're not to have an adulterous affair with anybody else, no other God. అవునా, దయచేసి గమనించండి, దేవుణ్ణి వదిలిపెట్టి మరి దేనిని ప్రేమించే వారుగా మనం ఉండకూడదు. Total commitment to God and God alone. సంపూర్ణమైన నమ్మకత్వంతో ఆయనకు పూర్ణంగా లోబడి ఉంటున్నట్లుగా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. So there are to be no idols, no false gods among us. ఎటువంటి విగ్రహాలు కానీ ఎటువంటి అబద్ధ దేవతలు కానీ మన జీవితంలో ఉండకూడదు. That's what Exodus 20 verse 3 states. Thou shalt have no other gods before me. అవునా కదా? నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన నా ముందు Thou shalt have no other gods before me. నేను తప్ప ఏ దేవుడును నీకు ఉండకూడదు. As I've been driving around the local area, మచిలీపట్నంలో నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు I see many idols. అవునా, చాలా విగ్రహాలు నేను చూడటం జరిగింది. In Australia, there's just as many idols, just not always as obvious. సరే, ఇక్కడ మీకు కనిపించేటువంటి విగ్రహాలు ఆస్ట్రేలియా దేశంలో కనిపించకపోవచ్చు, కానీ అక్కడ కూడా మాకు కావాల్సిన విగ్రహాలు మాకు ఉన్నాయి. You can make an idol out of anything. అవునా, నువ్వు దేన్నైనా తీసుకుని అది ఒక విగ్రహంగా చేయొచ్చు, దేవుని కంటే ఎక్కువగా దాన్ని ప్రేమించడం. We might not see statues everywhere, మనం అన్ని చోట్ల ఈ విగ్రహాలను చూడకపోవచ్చు, కానీ but people worship success, they worship money, they worship sex and fame and all sorts of other things. దయచేసి గమనించండి, దేవుని కంటే మనం ఎక్కువగా ప్రేమించగలిగేవి విజయాన్ని, అలాగే డబ్బును, అలాగే లైంగిక వ్యవహారాలు మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమించవచ్చు. Even things that are good and from God can become an idol. కొన్ని దేవుడు అనుగ్రహించేవి ఉండొచ్చు, అలాగే అవి మంచివి ఉండొచ్చు, కానీ మన జీవితంలో దేవుడి స్థానాన్ని భక్తి చేయవచ్చు. అప్పుడు That make a lousy God. అన్నా కదా, అప్పుడు ఏమైపోతే దేవుడిని వెంబడించకుండా వాటిని మనము కౌలించుకుని ముందుకు సాగిపోయే ప్రమాదం. We are to have no other gods, be devoted to no one else. అవునా, మనం ఏ దేవుణ్ణి, మనం ఇతర దేవుణ్ణి కలిగి ఉండకూడదు. మన ప్రభుత్వ సంపూర్ణంగా లోబడి ఉండగలగాలి.
Idols take our love and devotion away from God and cause us to try and share our love and devotion with other things. దేవుని కంటే ఏ విగ్రహాన్నైనా అధికంగా ప్రేమించినట్లయితే అది దేన్నైనా సరే ఆ దేవునికి చెందవలసిన ప్రేమను అతి చేసుకుని దేవునికి ఇవ్వవలసిన విధేయతను అతి చేసుకుని మన జీవితాన్ని నాశనం చేస్తుంది. But the one true God, the only true God, deserves to be the object of our heart's devotion. మన పూర్ణ హృదయంతో మనం ఇచ్చు ఆరాధనకు ఆయన మాత్రమే, నిజమైన దేవుడైన యెహోవా మాత్రమే ఈ ఆరాధనకు పాత్రుడు. When we think of the Israelites and their journey through the Old Testament, the pages of the Old Testament, we learn of their idolatry. అలా మన విగ్రహాలు ఇశ్రాయేలీయుల యొక్క విశ్వాస యాత్రను మనం చూసినప్పుడు వారి విగ్రహారాధన గురించి మనం చదువుకుంటూ ఉంటాం. You ever feel frustrated with the Israelites? ఎప్పుడైనా మీరు గమనించారా, దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు వారు ఆ విధంగా దేవుని మర్చిపోయి వేరే వాటి వైపు వెళ్ళమనే విషయాన్ని గమనించారా? Why can't they just stay devoted to God? అసలు ఎందుకు ఏంటి మీరు ఫ్రస్ట్రేట్ అయ్యారా? అసలు ఏంటి ఇంత గొప్పగా దేవుడు ఎర్ర సముద్రం దాటించి వీళ్ళని బయట తీసుకొస్తే వీళ్ళు ఈ విధంగా విగ్రహాల వంటి వెళ్ళిపోతున్నారని మీరు ఫ్రస్ట్రేట్ అయ్యారా చంద్రశేఖర్ గారు? But are people any different today? మరైతే వాళ్ళని చూసి ఏంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనుకోవడంగా కానీ ఉన్నాం కదా మనలో కొంతమందికి ఈ రోజుల్లో. Go after all sorts of wrong things. చాలాసార్లు దేవుడు మర్చిపోయి అనేకంగా వ్యర్థమైన వాటిని వెంబడించే వారిని మనకు కనిపిస్తుంది. So when we see the Israelites, we must also see ourselves. ఇశ్రాయేలును మనం చదువుతున్నప్పుడు వారి పడిపోవటాన్ని మనం చూసినప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. I'm going to get you to turn though to the New Testament. We're going to go to Romans chapter 1. మనం ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం వైపు మన దృష్టిని సారిద్దాం. We're going to go from verses 21 through 25. రోమీయులకు రాసిన పత్రిక అందరూ బైబిల్ తీయండి. 1:21 to 25 చదువుతున్నాను. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, దాని తమ వాదము యందు వెతకలేదు. వారి అవివేక హృదయము అంధకారమై తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులై వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమకు మనుషుల ఎక్కియు పక్షుల ఎక్కియు చతుష్పాద జంతువుల ఎక్కియు పురుగుల ఎక్కియు ప్రతిమా స్వరూపంగా మార్చింది. ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశ అనుసరించి తమ శరీరమును పరస్పరం అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించును. అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. This is the problem. This is the heart of idolatry. అవునా కాదా? ఈ విగ్రహారాధనకు సంబంధించింది ఒక గుండెకాయ లాంటిది. Although they knew God, they didn't glorify Him as God. వాళ్ళు దేవుడెవరో ఎరిగి ఉన్నా కూడా ఆయన దేవుడిగా వారు మహింపరచలేదు. In verse 23 it says they changed the glory of God for an incorruptible God. They changed the glory of the incorruptible God into an image made like corruptible man. అక్షయుడు నాశనం కాని ఆ దేవుని మహిమను వారు క్షయమకు మనుషుల యొక్క జంతువుల యొక్క పక్షుల యొక్క మహిమగా వారు మార్చివేశారు. They exchanged the worship of the true God వారు దేవునికి చెందవలసిన ఆరాధనను ఆయనకి ఇవ్వకుండా for created things. సృష్టింపబడిన వాటికి వారు ఆరాధన చేయగలిగారు. They worship the created stuff rather than the creator. సృష్టికర్తను మరిచి సృష్టికర్త యొక్క సృష్టిలోని భాగమై ఉన్న వాటికి తుచ్చమైన వాటికి వారు ఆరాధించడం మొదలుపెట్టారు. This is what is at the heart of idolatry. అవునా కదా? ఈ విగ్రహారాధన దేవుని తప్ప వేరే వాటిని ప్రేమించడంలో ఈ విషయము గుండెకాయ లాంటిదని మనం ఆరాధించాలి, మనం ఒప్పుకోవాలి. And what's so sad about idolatry is it's human hearts being happy and satisfied with lesser things. అవునా? దేవుడు అంతటి గొప్పవాడిని వదిలిపెట్టి ఈ చిన్న చిన్న వాటిని పూజిస్తూ ఉండడం వల్ల అసలు చాలా గొప్ప వాటిని వదిలిపెట్టి చిన్న వాటి పట్ల సంతృప్తి చెందడంలాగా satisfied with something created rather than the creator. సృష్టికర్తను వదిలిపెట్టేసి ఏదో చేతితో చేయబడిన ఇటువంటి చక్కవో లేకపోతే దేన్ని మనం ఆరాధిస్తే ఏం సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. Exchanging the truth of God for lies. అవునా కాదా? దేవుని యొక్క సత్యమును వదిలిపెట్టేసేసి అబద్ధమును మనం ప్రేమిస్తున్నట్లుగా వెంబడిస్తున్నట్లుగా ఉంటుంది. But remember the Israelites, God's people have always been tempted to take on idols. ఇశ్రాయేలును గమనించినట్లయితే దేవుని బిడ్డలు ప్రతి కాలంలో కూడా ఎప్పుడు కూడా ఈ విగ్రహారాధనలో పడిపోయే అవకాశం ఉన్నది.
And it's very serious in the church. People look around and see things outside that the world is doing and they let them creep into the church. జాతకంలో జీవన దేవుని సంఘంలో కూడా బయట వాటిని చూసి ఇక్కడ చేయవలసిన వాటిని పక్కన పెట్టి బయట చేస్తున్న వాటిని తీసుకొచ్చి లోపలికి పెట్టి వాటిని వెంబడించే చర్యలు మొదలైనవి. Brothers, we are shepherds called to guard the flock. మనం దయచేసి గమనించండి, దేవుని మందను కాపురులుగా మనము ఏర్పాటు చేయబడ్డాం, పిలువబడ్డాం. We must guard against idolatry. మనము ఇటువంటి విపరీత పోకడలు, ఇటువంటి విగ్రహారాధనకు లోకంలోని వాటిని తీసుకొచ్చి సంఘంలో పెట్టడం అనే వాటిని మనము చేయకూడదు. All believers need to be guarded against idolatry. అవును, దేవుని మందిలోని ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వాటి నుంచి మన చేత భద్రపరచబడాలి. Because God is jealous for his people, and rightly so. దేవుడు ఎందుకంటే తన వారికి సంబంధించి, తన ప్రజలకు సంబంధించి ఆయన రోషం గలవాడిగా ఉన్నాడు. I want to point out to you another attribute of God here, though, that we see as God's people's hearts go away from him towards idols. They have adulterous affairs. జాగ్రత్త గమనించండి, ఇట్లా దేవునికి సంబంధించి ఆయన ప్రజలు ఆయన వదిలివేసి మరి దేనిని ప్రేమించినప్పుడు ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా గమనించాలని కోరుతున్నాను. What we see with God is more of his attributes, that even though God's people have gone astray and gone after idols, దేవుని బిడ్డలు దేవుణ్ణి మర్చిపోయి వేరే వాటి వైపు, విగ్రహాల వైపు వెళ్ళినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు దయచేసి గమనిద్దాం. God is the faithful one in the relationship. మనము నమ్మదగిన వారి మేరను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు ఈ సహవాసంలో. He keeps his promises. మనము ఆ వాగ్దానాలను పరిచినప్పటికీ కూడా ఆ వాగ్దానాలను భద్రపరచువాడుగా, కాపాడువాడుగా ఉన్నాడు ఆయన, చేయువాడుగా ఉన్నాడు ఆయన. He calls us back, turn away from your sin, turn away from your idols. సో ఆయన తన వాగ్దానం నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళిపోయినా కూడా ఆయన మరలా తన సహవాసానికి మరలా తిరిగి పునరుద్ధరించడానికి పిలుస్తూ ఉన్నాడు. For he is our God and he is a jealous God for his people. ఎందుకంటే ఆయన మన దేవుడై ఉన్నాడు, ఆయన తన ప్రజల పట్ల రోషం కలిగిన వాడుగా ఉన్నాడు. Zechariah chapter 8 verses 1 and 2 please. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చూద్దాం. మరియు సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞయించున్నది ఏమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించున్నాను, బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించున్నాను. Do you remember I said jealousy is being fiercely protective? జాతి గమనించిన రోషం అంటే నేను చెప్పిన మాట గుర్తుందా? కాపాడుకోవడానికి సంబంధించి. The passage says that God is jealous for his people with great fury. అవునా, ఈ వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుంది? మిగుల ఆసక్తితో నా బిడ్డల పట్ల నేను రోషం కలిగిన వాడే ఉన్నానని చెప్తూ. They are his people that he has redeemed. అవునా, బహు రౌద్రం గలవాడే, మరి రోషం వహించి నేను విమోచించిన నా సియోను అని చెప్తున్నారా. And friends, this has to remind us of New Testament language as well. అవునా, ఇదేదో పాత నిబంధనలు చదివినా కూడా నూతన నిబంధన యొక్క భాషాంతో మీరు గమనించారా? Zion was used to describe God's people in the passage we just saw. ఇక్కడ సియోను అనే పదము పాత నిబంధనలో దేవుని ప్రజలందరికీ సమూహంలో గుర్తించడానికి రాయబడింది. But the New Testament language is the bride of Christ. We are the bride of Christ. అక్కడ సియోను వాడబడింది, ఇక్కడ జీవముల వధువు సంఘంగా మనము ఇక్కడ అభివర్ణించబడ్డాము నూతన నిబంధన. And Christ is jealous for his bride. He loves his bride. He purchased her with his blood. స్వరక్తమిచ్చి ఆ వధువును కొన్నాడు కాబట్టి ఏర్పాటు చేస్తున్నాడు, కానీ కాపాడుకుంటున్నాడు ఎందుకంటే ఆయన రోషం కలిగిన వాడైనది. True believers are the blood-bought possession of God Almighty. తన రక్తము చేత కడగబడి ఆయన దగ్గరకు తీసుకురాబడిన వారు నిజమైన విశ్వాసం. I gave you an illustration before about jealousy that we might have, that protectiveness of our family. అవునా, ఇంతకుముందు మనం చూసాం రోషం అంటే దేవునికి ఉండే, అయితే మనం కూడా మన కుటుంబాన్ని మనము రోషంగా కాపాడుకున్న వారంగా ఉంటాం. It is righteous of you to have that protective jealousy for your family. అవునా, నిజమే, మన కుటుంబాల గురించి రోషం కలిగి ఉండడం అనేది చాలా ఉండాల్సిన లక్షణం. But also with Christ and his bride, అయితే ఆ యేసుక్రీస్తుకి సంబంధించి, ఆయన వధువుకు సంబంధించి we can illustrate this with a human relationship, a husband and a wife. ఒక భార్యకు భర్తకు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మనం ఉదాహరించవచ్చు. Imagine if I said to my wife, and I love my wife very much, but imagine if I came home to my wife. ఒకవేళ దయచేసి గమనించండి, నా భార్యని నేను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటున్నానని చెప్పవచ్చు. నా భార్య దగ్గరికి వచ్చినప్పుడు, I said, you're a great wife, but I've decided I'd also like to have some other wives as well.
అయ్యా అమ్మ నువ్వు అంటే నాకు చాలా ప్రేమ కానీ నీ పట్ల నీకు చాలా ప్రేమ కలిగి ఉన్నాను కానీ ఇంకొక నిర్ణయం తీసుకున్నాను, ఇంకొక తీసుకొచ్చి భార్యగా చేసుకుందాం అనుకుంటున్నాను అని. Would my wife be happy? సంతోషిస్తుందా? మీ పాస్టర్ గారు సంతోషిస్తారా? Would she be right to be jealous? అవునా కదా? నా భర్త కాబట్టి రోషంగా ఉండవలసిన బాధ్యత బిడ్డకు లేదా? Absolutely she would. అవునా కదా? Righteous jealousy. ఖచ్చితంగా రోషంగా ఉంటుంది కదా. And so it is with God and His people. సో మీ పట్ల మీ భార్యలకు ఉన్న రోషమే మన పట్ల దేవునికి కూడా ఉన్నది. So it is with God and His bride. ఆయన వధువు సంఘం పట్ల ఆయన అంత రోషంగా ఉన్నాడు. Let's now talk about jealousy in human beings. మనుషుల్లో ఉన్న రోషం గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం, దయచేసి గమనించండి. Jealousy is used in Scripture both positively, as we've seen, but also negatively. సార్ స్ట్రైట్ గా కూర్చోండి అందరూ. ఈ రోషము అనే పదం ఏంటంటే ఆ స్క్రిప్చర్ లో నెగిటివ్ గా రాయబడింది, పాజిటివ్ గా రాయబడింది, అననుకూలంగా రాయబడింది, సానుకూలంగా రాయబడింది. Speaking of God, jealousy is always positive. దేవునికి సంబంధించి వాడబడినప్పుడేమో ఇప్పుడు సానుకూలంగా రాయబడింది. Speaking of people, it's sometimes positive, but a lot of the time negative as well. మనుషుల గురించి రాయబడినప్పుడు కొద్దిసార్లు పాజిటివ్ గా, కొద్దిసార్లు నెగిటివ్ గా రాయబడింది. A couple of points to help us understand. కొద్ది విషయాలు చెప్తాను మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి. There's a relationship with jealousy and envy. అవునా కాదా? ఈ రోషముకు అలాగే అసూయకు మధ్య ఉన్న సంబంధాన్ని చెబుతూ ఉన్నాను. Bible translations will use jealousy in some places, envy in other places, in other translations. ఈ బైబిల్లో వివిధ అనువాదాల్లో తరచుగా ఇట్లా వాడబడింది అనమాట. ఈర్ష్య అని రాయబడింది, అసూయ అని రాయబడింది. And when used in a negative sense, ఆ నెగిటివ్ సెన్స్ లో ఆ పదములు వాడబడినప్పుడు these words are about wanting something that somebody else has. It doesn't belong to us. ఇతరులకు చెందిన వాటిని మనం కూడా పొంది ఉంటే బాగుండు అనే ఒక ఈర్ష్యను, అసూయను కలిగి ఉంటాం అనే దానిని సూచించుటకు రాయబడింది. Could be jealousy or envy in ministry. అవునా కాదా? ఇతరులు మంచి పరిచయం చేస్తూ ఉంటే అయ్యో అటువంటి సేవ నాకు కూడా ఉంటే బాగుండు కదా అని ఒక అసూయతో నింపబడ్డ అనే విషయాన్ని ఇక్కడ గురించి రాయబడింది. Could also be feeling threatened or being fearful of losing an important position that you have. మనకు చెందిన వాటి గురించి అయ్యో మనం కోల్పోతామేమో, ఇది మన నుంచి వెళ్ళిపోతుందేమో అని ఒక అభద్రతా భావం గురించి కూడా ఈ పదం రాయబడింది. And so envy and jealousy are often cited in the Bible in a negative sense. సో ఇటువంటి సందర్భాల్లో ఇది చాలా అననుకూలంగా నెగిటివ్ గా రాయబడింది. And we are to keep ourselves from that kind of jealousy, that kind of envy. ఇటువంటి రోషం ఉండకూడదండి. ఇది ఈర్ష్య కానీ అసూయ కానీ చాలా ఈజీగా దారి తీయవచ్చు. The Bible says, "But if ye have bitter envy," ఓకే రైట్, ఒక బైబిల్ చెప్తూ ఉందన్నమాట, మీకు ఎవరి పట్ల అసూయ ఉంటే కనుక "and strife in your hearts, అది నీ గుండెని పిండేస్తుంటే కనుక glory not and lie not against the truth." James 3:14. ఓకే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనము ఆ మాటను చూస్తున్నాం. James 3:14. సరే చూడండి అక్కడ. You can see in the text that it's used in a negative way. This is not to be amongst us. అయితే మీ హృదయములో ఏమేమి ఉంచకూడదు? మత్సరమును, వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దని రాయబడింది. We are to keep ourselves from this. అయితే వీటిని ఏవి మన హృదయంలో ఉంచుకోకుండా, పెంచుకోకుండా వాటి నుంచి మనం దూరంగా ఉండాలని మనము పిలువబడుతూ ఉన్నాం. Protect your heart in this way. ఈ విధంగా మీరు మీ హృదయాన్ని కాపాడుకోవాలి. Likewise, in the 10 Commandments, we are to protect our hearts against desiring what other people have. ఇతర మనుషులకు ఉన్నవి మనం కూడా కలిగి ఉండాలని ఆశించడం గురించి మనం కాపాడుకోవాలి. Thou shalt not covet. మనము ఇతరుల విషయాలను ఆశించకూడదు. ఇతరులు అనే మాటను మనం ఆజ్ఞలో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. Not desiring your neighbor's things. ఈ పొరుగు వాటిని మనం ఆశించుకోకుండా ఉన్నట్లుగా వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. But instead, what are we told to do? అయితే ఏం చేయాలని మనం ఆజ్ఞాపించగలం? We are told to seek first the kingdom of God. మనము మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకువారంగా ఉండాలని చెప్పేసి బైబిల్ ఆజ్ఞాపిస్తుంది. And all will be provided to us. అప్పుడు మిగతావన్నీ కూడా మనకు అనుగ్రహించబడుతున్నవని వాక్యం జ్ఞాపకం చేస్తుంది.
all we need in this life will be given to us by God. Amen? మొదట ఆయన నీతిని ఆయన రాజ్యం బయలుపెట్టినప్పుడు ఈ జీవితంలో మనకు కావాల్సినవన్నీ మనకు కల్పించబడుతున్నాయని బైబిల్ చెప్తుంది. అవునంటే ఎలా కాదంటే Yes. Christians then can be content where God has them in life. ఓకే, దేవుడు ఉన్నాడు అనే విషయంతో మనం సంతృప్తి చెందవలసిన వారంగా ఉన్నాం. Now instead, when we talk about positive, negative use of jealousy, సో సానుకూలమైన అనుకూలమైన ఈ రోషం అనే పదం గురించి మాట్లాడుతున్నప్పుడు there is a positive sense of jealousy in human. మానవులకు సంబంధించి కూడా ఈ మానవులకు సంబంధించిన రోషం బట్టి కూడా బైబిల్ కొంచెం సానుకూలంగా మాట్లాడుతుంది. The Apostle Paul speaks of being jealous with a godly jealousy for the church in Corinth. అవునా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఆ సంఘం విషయమై రోషము కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు అన్నమాట. 2 Corinthians chapter 11 verse 2. Let's turn. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని. Says here. Okay, right. I am jealous over you with godly jealousy. అవునా, నేను దేవుని రోషంతో నింపబడ్డాను కాబట్టి దేవునికి చెందిన వధువు సంఘం పట్ల కూడా నేను రోషంతో ఉన్నానని చెప్తున్నాను. He's adopting the language that God uses about being jealous for the people of God. ఇక్కడ దైవజనుడిగా దేవుడు ఎంత రోషం గలవాడు ఉన్నాడు, ఆయన వాడిన భాషను తనకు సంబంధించి కూడా భాషగా చేసుకున్నాడు ఆయన. And he's rightly jealous that they belong to God and to God alone. అవును, ఆయన వ్యక్తపరిచిన రోషము నీతివంతమైంది, ఎందుకంటే అది దేవునికి సంబంధించింది, అది దేవుని బిడ్డలకు సంబంధించి. That he may present them the pure bride before Christ. ఎందుకు అంటే ఆ సంఘమును పవిత్రురాలైన కన్యకగా దేవుని ముందు నిలబెట్టుకు పౌలు పరిచయం చేస్తూ ఉన్నాడు కాబట్టి. Paul is jealous for the bride to be devoted to the husband who is Christ. అవునా కాదు, పౌలు ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాడు? ఆ పవిత్రురాలైన కన్యకను, తన భర్త అయిన యేసు ప్రభువును. And so this means then that we have a growing godly jealousy for the things of God, for his glory, for the honor of his great name. సో దేవుడు ఏ విషయంలో రోషం కలిగి ఉన్నాడో వాటికి సంబంధించి మనం కూడా రోషం కలిగి ఉన్నట్టుగా, దేవుడు వీటిని ప్రేమిస్తున్నాడు, వాటిని కూడా మనం ప్రేమించే వారు ఉన్నట్టుగా మనల్ని మనం భద్రపరచుకోవాలి. We long for our community to honor the name of the Lord only. అవునా కాదా, దేవుడు మనకి ఇచ్చిన సంఘాలు దేవుని నామమునే ఘనపరచాలని ఆసక్తి పడే వారంగా ఉండాలి మనం. The families where you live have the one true God as their God. మీరు ఏ కుటుంబంలో అయితే ఉన్నారో ఆ కుటుంబం అంతా కూడా నిజమైన దేవుడిని ఒక్కడిని ఆరాధించాలని రోషం కలిగి ఉన్నారు. That true believers love what God loves and they despise what God despises. నిజమైన విశ్వాసులు ఎవరంటే వారు దేవుడి వేటినైతే ప్రేమిస్తాడో వాటినే ప్రేమిస్తారు, దేవుడు వేటినైతే ద్వేషిస్తాడో వాటినే ద్వేషిస్తారు వారు. This is the one true God, friend. He is a jealous God and right to be so. ఎస్, దేవుడు రోషం గలవాడు, అది నీతివంతమైన రోషం, ఎందుకంటే ఆయన అందరికంటే పైన ఉన్నవాడు. In conclusion, ముగింపులో మనం చూసినట్లయితే, since God is a jealous God, protecting his glory and his honor, దేవుడు రోషం గల దేవుడు కనుక ఆయన తన మహిమయు ఘనతయు ఆయన కాపాడుకున్న వాడే ఉన్నాడు కనుక, and since he is jealous for you and I, jealous for his people, ఆయన నీ పక్షాన నా పక్షాన రోషం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి, may we seek to be faithful to him. మనము ఆయనకు నమ్మకస్తులంగా జీవించుటకు మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. By the help of the Holy Spirit, of course. అవును, ఈ విషయంలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయబడదు. May we have no false gods. ఎటువంటి విగ్రహాలను అబద్ధ దేవతలను మన జీవితంలో పెట్టుకోకుండా ప్రభు సహాయం చేయాలి. No idols to be found among us. అవునా కాదు, దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించకుండా మన జీవితాలు ఉండగలుగుతాం. Just because something's working out in the world doesn't mean we bring it into the church. మనం లోకంలో కొన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ వ్యవస్థను తీసుకొచ్చి సంఘంలో పెట్టుకుంటే చాలు. We're devoted to the scriptures alone. అవునా కాదా, సంఘంలో ఏం చేయాలో దేవుని వాక్యంలో బయలుపరచబడింది కాబట్టి అవే మనము చేస్తూ ఉండాలి. This is how we know how to live a life pleasing to God. అవునా కాదా, మనం దేవునికి సంతోషంగా ఉన్నట్టుగా ఇక్కడ రాయబడింది, బైబిల్లో రాయబడింది. May the Lord strengthen us, brothers, that we be devoted to him alone. అవునా కాదా, మనం ఆయనకే చెందిన వారు ఉన్నట్లు, ఆయన్ని వెంబడించు వారుగా ఉన్నట్లు దేవుడు మనల్ని బలపరచును గాక. And
may the Lord strengthen us to lead our people away from idolatry as well, to guard their lives and to guard our churches. ఈ విగ్రహారాధనకు లోబడిన వారిని ఆ విగ్రహాల నుంచి బయట తీసుకొచ్చి వారిని దేవుని బిడ్డలుగా చేయగల వారు ఉన్నట్లు దేవుడు మనల్ని బలపరచును గాక. Amen. Okay, your reflection activities. Some of this is to take away, but I want to just give you a couple of things here. సో ఇక్కడ ప్రాక్టికల్ విషయాలకు వద్దాం. ఇక్కడ దయచేసి గమనించండి పేజీ 45. అయ్యా కొడుకుంటారు మీరు మధ్యలో వారు దయచేసి 45వ పేజీ నేను అందరూ ఒకసారి స్ట్రైట్ గా కూర్చున్నాం. ప్లీజ్ లుక్ ఎట్ 45 Joshua 45. The first illustration is about jealousy that is negative, seen in the brothers of Joseph. ఈ మొదటి ఉదాహరణ చూడండి దయచేసి. ఈ రోషము అననుకూలంగా ఏ విధంగా నెగిటివ్ వేలో ప్రతిబింబించబడిందో మనం చూస్తున్నాం, అక్కడ వ్యక్తపరచబడింది. The second example gets you to look at 1 Corinthians chapter 10. Make sure you read that chapter. రెండవ ఉదాహరణ చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:22 చదవండి. You will see in that chapter the problem of the problem of idolatry and God's jealousy. ఈ విగ్రహారాధన ఎంతగా మనుషులు చెడగొడుతుందో అనే సమస్య గురించి మీరు చూస్తారు. And then some questions for reflection for you. Are you growing in the right godly jealousy for the things of God? ఆ తర్వాత ప్రశ్న చూడండి. ఈ కింద 45వ పేజీలో 3వది. ఆ పైన 2 చూడండి. ఆ ఉదాహరణ చూడండి. ఎక్కడ యోసేపు సహోదరులు తమ మానవ అసూయ పట్ల వ్యక్తపరిచిన అసూయను గమనించారు. అలాగే మొదటి కొరింథీయులు 10వ అధ్యాయంలో అక్కడ దేని గురించి వ్యక్తపరచబడిందో, ఏ కోణంలో వ్యక్తపరచబడిందో గమనించాడు. ఆ తర్వాత దేవుడు తన నామం గురించి మహిమ గురించి రోషం గలవాడే ఉండగా నీవు అంగీకరిస్తూ అదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నావా? Brothers, we're going to close with a word of prayer. సార్ నిజంగా అండి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ పశ్చాత్తాపడాల్సిన వారంగా ఉన్నాం. But before we do it, I just want to ask you, are there areas of your life where there's been idolatry? You don't have to say it out loud, I'm just asking you to reflect. మీరెవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను. దేవుని కంటే మరి దేన్నైనా ఎక్కువగా ప్రేమించే వారంగా ఉంటున్నామా? There are times when you've loved other things more than the one true God. జీవం గల దేవుని కన్నా, సత్యదేవుడు అయిన అద్వితీయ దేవుడైన ఆయన కన్నా కొన్ని సందర్భాల్లో మనము దేన్నో ఒకదాన్ని ప్రేమించి ఉంటాం. Times even where you may have let things creep into your church and ministry that aren't scriptural or biblical. వాక్యానుసారం కాని పద్ధతులను, వ్యవస్థలను లోకంలోనికి తీసుకుని సంఘంలోనికి తీసుకుని వచ్చిన వారంగా ఉంటాం. I think we should repent. We should all repent. That's the right response. మనం దయచేసి చూడండి, మనం పశ్చాత్తాపడవలసిన వారంగా ఉన్నామా లేదా మన విషయం. ఉన్నాము. And remove idolatry from our lives. Always be fighting against idolatry. దయచేసి గమనించు, ఇటువంటివి మన జీవితాలన్నీ కూడా మనం పోరాడవలసిన వారంగానే ఉన్నాం. So I'm going to pray, but I want you to pray with me, not out loud, just in your heart. నేను మీతో పాటు కలిసి ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. మీరు నాతో పాటు కలిసి ప్రార్థన చేయాలి. Repent as well. So let's stand and let's pray together. పశ్చాత్తాపడాలి.